హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇంకొక ఎపిసోడ్ చేస్తున్నా. అదేంటంటే ఆహ్, మరింతగా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి మనం ఎలా ముందుకెళ్ళొచ్చు, ఎలా ఎక్కువ ఫోటోస్ మనం ఆహ్, డౌన్‌లోడ్ చేసుకునేలా చేసుకోవచ్చంటే గనక ఆహ్, యాస్ ఎ ఫోటోగ్రాఫర్‌గా మీరు ఈవెంట్స్‌కో, లేదంటే పార్టీ ఫోటోసో, లేదంటే మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేయకున్నా కూడా మీరు తీసే ఫోటోస్ లైక్ ఇప్పుడు బర్త్‌డే ఫోటోస్ ఆర్ ఎనీ ఫోటోస్ లైక్ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో నంబర్స్, మీ ఇంట్లో తీస్తున్న ఫోటోస్ అయినా సరే, పార్టీ ఫోటోస్‌లో ఈ కేవలం పోర్ట్రెయిట్సే కాకుండా మన స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఏవైనా ఫోటోస్ తీయొచ్చా? ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్‌లో ఫో స్టాక్ ఫోటోగ్రఫీకి సం స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఫోటోస్ దొరుకుతాయన్నమాట. అదే జనరల్‌గా మనకి అరేంజ్‌మెంట్స్ ఉండవు. ఓకే. సో, అలా కమర్షియల్‌గా ఆలోచిస్తే గనక అలాంటి ఫోటోస్‌కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మనం నార్మల్ తీసే ఫోటోస్ కంటే గనక నార్మల్‌గా తీసే ఫోటోస్‌తో పోలిస్తే పార్టీలో మనం తీయగలిగే ఫోటోస్ అయితే గనక కొన్ని ఫోటోస్ ఆ రకంగా మనం ఆలోచిస్తూ మనకంటూ మనం ఈవెంట్స్‌కెళ్తుంటే మనకంటూ ఈ మన స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి కొన్ని ఫోటోస్ తీసుకోవడం ప్లాన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను చెప్పడం కంటే నేనేం చేస్తానో చూపిస్తా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనొక ఈవెంట్ ఫోటోగ్రఫీ చేయడం జరిగింది. అందులో చూస్తే లాట్ ఆఫ్ పోర్ట్రెయిట్స్ తీసుకున్నానా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసేటప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, ఇప్పుడు చూడండి, కొన్ని మీరు ఇది క్లోజప్స్, ఇప్పుడు అక్షింతలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రన్ దిస్ వన్. ఇక్కడ చక్కగా అక్షింతలు పెట్టుంచారనమాట. ఈ ఫోటో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాంపోజిషన్ టెక్నిక్ అంతా నేను స్టాక్ ఫోటోగ్రఫీకి పనికొస్తది అనే మైండ్ తోటే నేను తీయడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఇది మనం క్లయింట్స్‌కి గూడా వి నీడ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ పిక్చర్స్ అనమాట. ఇలాంటి ఫోటోస్ అవసరం అక్కడ గూడా. వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. చక్కగా ఆనందిస్తారనమాట. అట్ ది సేమ్ టైమ్ ఈ ఫోటోస్ మనం తీసిన ఫోటోస్ మనమే ఓన్ చేసుకుంటాం అనమాట. వి ఆర్ ద ఓనర్స్. మనం ఫోటోగ్రాఫర్స్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసే ప్రతి ఫోటోకి ఓనర్ మనమే. ఇది వాళ్ళ ఈవెంట్‌లో వాళ్ళ అరేంజ్‌మెంట్స్ తీసినా గూడా ఇది మన ఫోటో. ఓకే. కాబట్టి వి హావ్ రైట్స్. వాళ్ళకియ్యొచ్చు. మనం ఇలా స్టాక్ ఫోటోగ్రఫీలో అమ్మకానికి గూడా పెట్టొచ్చనమాట. ఓకేనా. సో, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అలా నేను వెళ్ళినప్పుడు ఇలాంటివి ఆహ్, ఇక హోల్డ్ ఆన్. ఇక్కడ చూడండి ఫుడ్ ఐటెమ్స్. సో, ఫుడ్ ఐటెమ్స్ ఫోటోస్ ఇలా చక్కగా ఇలాంటివి చూసారా క్లారిటీ? ఇది జనరల్‌గా మనం ఇంట్లో తీసేటప్పుడు రెడీగా ఉండవు ఇవన్నీ. కానీ నాకు అట్ ఏ టైమ్ ఇలా డిఫరెంట్ ఐటెమ్స్ ఒకేసారి నేను ఫోటోస్ తీయగలుగుతా. ఇవి నేను స్టాక్ ఫోటోగ్రఫీలో గూడా ఐ మీన్ వెబ్‌సైట్‌లలో లైక్ షటర్ స్టాక్ లాంటి వెబ్‌సైట్‌లో నేను అప్‌లోడ్ చేయడం జరుగుతదనమాట. సో, ఇలాంటివన్నీ ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు ఏదో ఒక మూలన ఫ్రమ్ ది వరల్డ్ డౌన్‌లోడ్ చేయాల్సిందే. ఓకే. యాహ్! అది విషయం. సో, మొత్తానికి పాయింట్ ఏంటంటే, మీరు మీ పనితో పాటు లైక్ ఇలా క్లయింట్స్‌కెళ్తున్నప్పుడు ఈవెంట్స్ చేస్తున్నప్పుడు క్లయింట్స్ కోసం ఈ స్టాక్ ఫోటోగ్రఫీని మనం మైండ్‌లో పెట్టుకొని కొన్ని ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. అటు వాళ్ళకు ఉపయోగపడుతుంది. క్లయింట్స్‌కి ఇవ్వడానికి అట్ ది సేమ్ టైమ్ మన స్టాక్ ఫోటోగ్రఫీలో స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి అప్‌లోడ్ చేయడానికి కూడా మనకు పనికొస్తుంది. అది విషయం. అంతే. సో, కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ రకంగా మనం మన స్టాక్ ఫోటోగ్రఫీకి వాల్యూ సమకూర్చుకోవచ్చనమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరి హోప్ యూ లైక్డ్ ఇట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? చలో మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బై బై. కీప్ లెర్నింగ్.